నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ సమీపంలోని మంగళగౌరి బట్టల షాప్ లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. బట్టల షాప్ లో ఉన్న సేల్స్ పర్సన్స్ చుట్టుపక్కల ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు అగ్నిమాపక శాఖ అధికారులు. ప్రతి ముస్లిం కుటుంబానికి అండగా తానుంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మైనార్టీ సోదరుల ఇంట్లో 7 మంది పిల్లలుంటే ఒక్కొక్కరికి తల్లికి వందన పథకం ద్వారా 15,000 రూపాయలు చొప్పున 1,05,000 ఇచ్చామని సీఎం చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందన్నారు. రాబోయే రోజుల్లో మైనార్టీ సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మైనారిటీ సోదరులు చాలా మంది ముస్లింలు పేదవాళ్ళు ఉన్నారు. మీకు అండగా నేనుంటా, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటా. మొన్నైతే 5-6 మంది 7 మంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున 1,05,000 ఇచ్చాను. మార్చి 1వ తేదీ ఆదివారం వచ్చిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఒక్కరోజు ముందుగానే ఈ నెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని, ఏలూరు జిల్లాలో మార్చి 2026 నెలలో 2,57,658 మంది పింఛన్దారులకు 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పింఛన్లు పంపిణీ 28వ తేదీన 100% పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అనివార్య కారణాల చేత 28వ తేదీన తీసుకుని వారికి 2వ తేదీన పంపిణీ చేయబడుతుందన్నారు. జిల్లాలో 5,047 మంది సచివాలయ ఇతర ప్రభుత్వ సిబ్బందితో పింఛన్ల పంపిణీకి ఏర్పాటు చేయడమన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. పింఛన్ పొందేందుకు పింఛన్దారులు వారి సంబంధితులలో అందుబాటులో ఉండేలా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ముందస్తు సమాచారం అందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట బోధిఘట్టన ఉన్న కొద్ది రోజులుగా మంచినీటి కుళాయిల నుండి నీరు సరిగ్గా సరఫరా కావడం లేదు. వాటర్ వచ్చినా సరే బురద నీరు, కలుషితమైన నీరు, దుర్వాసనతో కూడిన నీరు వస్తుందన్న సమస్యను వార్డు ప్రజలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తెలిపారు. ఉదయం పైపులు వదిలే సమయానికి టాప్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావును పిలిపించి శ్రీధర్ ఇంటింటికి తిరిగి సమస్యను ఆయనకు చూపించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా తెలుగుదేశం పార్టీ 19వ వార్డు ప్రెసిడెంట్ భోజంకి శ్రీనివాసులు, మహిళలు ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. గురువారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. తాను ఎంపీ అయిన తర్వాత 20 నెలల కాలంలో ఆరోగ్యం బాగాలేదని చెప్తూ వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం కోరుతూ తన వద్దకు వచ్చిన 600 మందికి పైగా లబ్ధిదారులకు 5.5 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు ఒక్కరోజే 53 మంది లబ్ధిదారులకు 41,40,368 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగిందన్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఏలూరు పార్లమెంట్ పరిధిలో 56 శ్మశాన వాటికలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే రోడ్లు, రైళ్లు, ఆర్ఓపీలు, కొత్త ప్రాజెక్టులు తేవడం, విద్యార్థుల భవిష్యత్ కోసం ఏఐ ల్యాబులు ఏర్పాటు చేయడం, ఆసుపత్రులకు కొత్త పరికరాలు, అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయడం వంటి పనులు చేస్తున్నామన్నారు. గ్రీవెన్స్ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలతో బుధవారం ఎంపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అందరికి కూడా నమస్కారం అండి. ఇవాళ కొల్లేరుకు సంబంధించి సమస్య గురించి ఢిల్లీలో సిఈసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే క్యాబినెట్లో కూడా మనము కొల్లేరుకి సంబంధించింది క్యాబినెట్లో కూడా మూవ్ చేశాము. సో ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినాక సెంట్రల్ గవర్నమెంట్లో ఇదొక క్లారిటీ
సెంట్రల్ గవర్నమెంట్కి పోవాల్సిన అవసరం ఉంది, సిఈసికి పోవాల్సిన అవసరం ఉంది. అది అయిపోయినాక రిపోర్టు మనకి సుప్రీంకోర్టుకి సబ్మిషన్ చేస్తారు. ఉండే భూములు అన్నీ కూడా అప్పుడు ఇష్యూ ఉండేటి అన్నీ కూడా ఈసారి ఉండే క్యాబినెట్లో ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం. ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కొల్లేరుకి సంబంధించిన పరిష్కారం గురించి ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ముందుకెళ్ళి పనిచేసింది. అదే రకంగా ఇవాళ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అయినా కానివ్వండి, అలాగే స్టేట్ గవర్నమెంట్లో అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వెంటబడి ఇవాళ ఒక క్లారిటీగా పనిచేస్తున్నాం. కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ముందుకెళ్తున్నాం. 100% శాశ్వత పరిష్కారం తొందరలోనే అవుతుందని అందరికీ అనుకుంటున్నాం. మేము అందరం కూడా అదే రకంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎక్కడెక్కడ పల్లెల్లో గ్రేవ్ యార్డ్స్ అవసరం ఉందో అన్ని గ్రేవ్ యార్డ్స్ ఆల్మోస్ట్ 54-56 గ్రేవ్ యార్డ్లు ఇచ్చి ఉన్నాం. ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు గ్రేవ్ యార్డ్లకి సంబంధించిన డబ్బులు ఇచ్చి, గ్రేవ్ యార్డ్లు పల్లెల్లో ఉండే సంబంధించినవన్నీ కూడా ఇచ్చి, కొన్ని నేనే వెళ్ళి ఫౌండేషన్లు వేసి స్టార్ట్ చేస్తాం. అలాగే అన్ని పల్లెల్లో ఇవాళ 56 ఇచ్చిన్నాం, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాం. అలాగా చాలా వరకు ఎవరెవరు అర్జీలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా గ్రేవ్ యార్డ్లు అయినా కానీ, రోడ్స్ అయినా కానీ అన్నీ కూడా శాంక్షన్లు చేశాం. ఈసారి ఓన్లీ గ్రేవ్ యార్డ్లు, రోడ్లకు సంబంధించి 35 కోట్ల రూపాయలు ఇచ్చి, ఏ పల్లెలో ఎవరైనా కానీ నేను గ్రీవెన్సెస్ పెట్టినప్పుడు గ్రీవెన్సెస్లో నాకు పలాని రోడ్డు కావాలి, పలాని దగ్గర ట్యాంక్ ఇష్యూ ఉందన్న కూడా సాల్వ్ చేసి ఇస్తున్నాం. ఇవాళ నేను మొన్న చెక్ చేసి ఎక్కడెక్కడ మనకు వచ్చిన అర్జీలలో ఎవరికన్నా రోడ్లు లేకుంటే గ్రేవ్ యార్డ్లు లేదని చెక్ చేస్తే, అట్లా లేకుండా అందరికీ కూడా ఎవరు నాకు అర్జీలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం. అలాగే ఎంపీ లాట్స్కి సంబంధించి 24-25 ఎంపీ లాట్స్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని ఓపెనింగ్ చేసాం. ఇంకా కొన్ని ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే 25-26కు ఇచ్చిన పనులన్నీ కూడా స్టార్ట్ చేశాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఎంపీ లాట్స్ ఏవో ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోకుండా కొన్ని ఎంపీ లాట్స్లలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో ఉండే ఎంపీ లాట్స్లలో ఆల్మోస్ట్ 19లో ఇచ్చిన ఎంపీ లాట్స్లు కూడా ఇప్పటివరకు కంప్లీట్ చేయకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు లేకుండా అన్ని పనులు కంప్లీట్ చేసేట్లు ఏ సంవత్సరంలో అయితే ఆ సంవత్సరంలో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ సంవత్సరంలో అన్నీ కూడా ఓపెనింగ్లు చేసే కార్యక్రమం కూడా సీరియస్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే పని కంప్లీట్ చేసి ఎవరికి ఏ డిపార్ట్మెంట్కైనా ఆ డిపార్ట్మెంట్కి ఆ పనులు అప్పచెప్పే కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇవాళ ఏ ల్యాబ్స్ కూడా ఒక ఏలూరు పార్లమెంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా మనం ఏలూరు పార్లమెంట్లో ఏ ల్యాబ్స్ తీసుకొని వచ్చాం. ఇవాళ ఏ ల్యాబ్స్కి 2.5 కోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి డబ్బులు తీసుకొని వచ్చి ఇవాళ ఎక్కడెక్కడ పిల్లోళ్ళకి అందరికి కూడా నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏలూరు ప్రజలందరికీ కూడా నేను కోరుకుండేది, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుండేది ఏంటంటే, ఇవాళ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ అంతా కూడా ఐటీలో లేకుండా ముందుకు పోయేది పరిస్థితి ఉండదు. సో అనేది మన అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మన పిల్లోళ్ళు నేర్చుకోవాలి. ఉద్యోగాలు వచ్చే దాంట్లో నేర్చుకుంటే పిల్లలకి ఎక్కువ ఫాస్ట్గా ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం ఉంటుంది. సో వాళ్ళకు కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ల్యాబ్స్ని అందరూ వాడుకోండి. ఇవాళ 7 డిగ్రీ కాలేజీలలో 4 స్కూళ్ళల్లో ఈ ఏకి సంబంధించిన ల్యాబ్స్ పెట్టాం. ఇంకా వచ్చే రోజుల్లో యువతకి స్కిల్ డెవలప్మెంట్కి కూడా ప్రయత్నాలు చేస్తాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా వస్తే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలు చేస్తాం. అదే రకంగా ఇవాళ మనము ఏలూరు పార్లమెంట్లోనే ఉద్యోగాలు రావాలని అనుకుంటున్నాం. ఏలూరులోనే మనకి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇవాళ ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం. 4 ఇండస్ట్రీస్ వచ్చున్నాయి. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి నేను సీఎం గారితో కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాము. ఇంకొక 2 ఇండస్ట్రీస్ వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళని కూడా కనెక్ట్ చేసాం. ఇంకా వచ్చే రోజుల్లో మంచి ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు తెలుపుకుంటూ, అలాగే ఈ సంవత్సరంలో చాలా వరకు ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఇవాళ మీరు చూస్తే సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఆల్మోస్ట్ 3.5 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇవాళ మళ్ళీ ఒక 40 లక్షల చిల్లర
మళ్ళీ ఇవాళ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. ఎవరికి ఎలాంటి పని ఉందన్నా కూడా మా ఆఫీస్లో పలాని పని ఉందంటే ఎవ్రీ డే నేను ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు అర్జీలు ఇచ్చారు, ఎలాంటి అర్జీలు ఇచ్చారు, ఆ అర్జీలకు సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయా లేవా, ఎవరికైనా మనము అధికారులతో మాట్లాడి సాల్వ్ చేయగలిగితే అధికారులతో సాల్వ్ చేయడం, లేకుంటే మినిస్టర్లకు మాట్లాడాల్సి ఉంటే మినిస్టర్లకు పంపించి మాట్లాడి చాలా వరకు సమస్యల్ని తీర్చగలుగుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు మనం ల్యాండ్కి సంబంధించిన చాలా వరకు సమస్యలు నా దగ్గరికి వస్తున్నాయి. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా మేము అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాం. గవర్నమెంట్కి కూడా చాలా మనం సీఎం గారికి కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కూడా ఇది చేస్తున్నాం. సో అన్ని సమస్యలు ఏలూరు పార్లమెంట్లో నా నోటీస్కి ఏ వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుకుంటూ, అలాగే మనకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్లో గ్రామాలు అభివృద్ధి చెందాలనేది మా ఉద్దేశం. గ్రామాలలో బాగుండాలి, రైతులు బాగుండాలి, ఇది మా ఉద్దేశం. అలాగే యువత బాగుండాలి, యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. అలాగే ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇవాళ మీరు చూస్తే హాస్పిటల్కి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని పక్క ఇంకా మాట్లాడుతున్నాం. ఏమన్నా శాంక్షన్లు అయితే అవి కూడా డబ్బులు వస్తే కొంచెం ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా చాలా వర్క్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఏలూరు హాస్పిటల్ని డెవలప్ చేయడానికి కూడా చాలా పని చేసుకుంటున్నాం. ఇంకా ఫండ్స్ మనకు సెట్ అయ్యే కొద్దీ దాని డెవలప్మెంట్కి ముందుకెళ్తామని కూడా మీకు తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా పట్టణంలోని 2వ వార్డు వీకల్స్ కాలనీలో ఎర్ర నారాయణస్వామి మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థులకు అవసరమైన భోజనం ప్లేట్లు, వాటర్ డ్రమ్ములు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జిన్నపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, ఎగ్గిన శరత్బాబు, చేకూరి బంగారాజు, పురుడి సతీష్, ఎల్ఐసి పాండురంగారావు, వెంకటాచలం, అరుణ, లక్ష్మి, ప్రశాంతి, విజయకుమారి, వెంకటరమణ, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ స్కూల్కు అవసరమైన ప్లేట్లు మరియు డ్రమ్ములు ఇవ్వడం ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. మరియు అంగన్వాడీ స్కూల్లో భోజనం ప్లేట్లు కూడా ఇస్తామని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన దోలపల్లి వినోద్ సోదరి వివాహం వేడుకల్లో తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించి ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.